అయితే నువ్వెందుకు చేయలేకపోయావయ్యా చంద్రబాబు? నువ్వెందుకు ఇన్ని బటన్లు నొక్కలేకపోయావు చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. ఈరోజు మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నాను. నేను బచ్చానైతే ఒక అమ్మఒడి గాని, ఒక చేయూత గాని, ఒక ఆసరా గాని, ఒక సున్నా వడ్డీ గాని, ఒక రైతు భరోసా గాని, ఒక ఈబీసీ నేస్తం గాని, ఒక కాపు నేస్తం గాని, ఒక వాహన మిత్ర గాని ఇంటికే పెంచి ఇస్తా అవ్వ తాతల 3000 పెన్షన్ గాని, ఓ నేతన్న నేస్తం గాని, ఓ విద్యా దీవెన గాని, ఓ వసతి దీవెన గాని, ఓ జగనన్న తోడు గాని, ఓ జగనన్న చేదోడు గాని, ఓ మత్స్యకార భరోసా గాని, ఇలాంటి పథకాలన్నీ కూడా నువ్వు బచ్చా అని అంటా ఉన్నా మీ జగన్ చేసినప్పుడు నువ్వెందుకయ్యా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వెందుకయ్యా ఇలాంటిది ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేకపోయావు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. నువ్వు 14 ఏళ్లు చేయకపోగా ఇప్పుడు ఎన్నికల వేళ ప్రజలను మళ్ళీ మోసం చేసేందుకు జగన్ ఈ 5 సంవత్సరాలలో చేసిన ఈ పథకాలనే నువ్వు కూడా చేస్తాను అని చెబుతున్నావు అంటే దాని అర్థమేమిటి అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. ఎవరు బచ్చా, ఎవరు లీడర్ అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఇదే చంద్రబాబు నాయుడు. నాడు నేడు ద్వారా ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వ బడులు బాగుపడ్డాయన్న, నాడు నేడు ద్వారా ఈరోజు ప్రభుత్వ బడులు బాగుపడ్డాయన్న, ప్రభుత్వ హాస్పిటళ్లు బాగుపడ్డాయన్న, ఈరోజు పిల్లలు వెళ్లే గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంతో పిల్లలు చదువుతా ఉన్నా కూడా ఆ పిల్లల చేతుల్లో ఈరోజు ట్యాబులు కనిపిస్తా ఉన్నా, ఈరోజు డిజిటల్ బోధనతో ఆ క్లాస్ రూమ్లలోనే ఏకంగా ఐఎఫ్పీలు పెట్టి పిల్లలకు డిజిటల్ బోధన ఇస్తా ఉన్నా, ఈరోజు ప్రతి గ్రామానికి ఒక ఫ్యామిలీ డాక్టర్, ప్రతి గ్రామంలోనూ ఈరోజు ఒక విలేజ్ క్లినిక్, ఈరోజు ప్రతి గ్రామంలోనూ కూడా ఇంటింటికి విస్తరించిన ఆరోగ్యశ్రీ కనిపిస్తుంది, ఆరోగ్య ఆసరా కనిపిస్తుంది. వీటి అన్నిటితో ఏ రోజైనా కూడా గ్రామానికి వెళ్ళి చూశావా? ఈ 58 నెలల కాలంలో నువ్వు బచ్చా అంటున్నా ఈ జగన్ ఏమేమి చేశాడో ఎప్పుడైనా వెళ్ళి చూశావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. నా అక్క చెల్లెమ్మల కొరకు ఏకంగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఇన్ని పథకాలు తీసుకుని రావడమే కాకుండా నా అక్క చెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో కడతా ఉన్న 22 లక్షల ఇళ్లు, ఇంటికే వచ్చే పౌర సేవలు, ఇంటికే వచ్చే పథకాలు. ఈరోజు ఏ గ్రామంలో ఎవరిని కదిలించినా కూడా ఒక లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఈరోజు ప్రతి ఇంటికి ఈరోజు పథకాలు అందుతా ఉన్నాయనంటే అది కూడా జరుగుతా ఉన్నది ఈ 58 నెలల పాలనలోనే. నువ్వు బచ్చా అంటా ఉన్న ఈ జగన్ పాలనలోనే అని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడు జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా కేబినెట్ లో ఇవాళ 68%, ఇవాళ కేబినెట్ లో నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు ఈరోజు ఏకంగా 68% నా కేబినెట్ లో ఈరోజు కనిపిస్తా ఉన్నారు. ఈరోజు ఏకంగా 130 బటన్లు నొక్కి ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలోకి ఏదైతే పంపించామో అందులో ఏకంగా 75% పైసలకు ఈరోజు నేను నా 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 అని పిలుచుకునే
ఈరోజు నా పేద వర్గాలకే దక్కింది అనంటే, ఈరోజు మనం వచ్చిన తర్వాత ఏకంగా 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఈరోజు మనం ఇచ్చి, అందులో ఏకంగా 80% పైచిలకు ఈరోజు నేను నా 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 అంటూ ఈరోజు మన పిల్లలే అక్కడ ఉద్యోగాలు చేస్తా ఉన్నారు అనంటే, మొట్టమొదటిసారిగా ఈరోజు ఆలయ కమిటీలతో పాటు నామినేటెడ్ పదవుల్లోనూ నామినేటెడ్ కాంట్రాక్టులలోనూ ఈరోజు నేను నా 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 అని పిలుచుకునే నా ఎస్సీలకు, నా ఎస్టీలకు, నా బీసీలకు, నా మైనారిటీలకు ఈరోజు ఏకంగా 50% రిజర్వేషన్లు చట్టం చేసి మరి తగిన ప్రాతినిధ్యం, వారికి తగిన ఆత్మగౌరవం దక్కుతా ఉంది అనంటే, దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా, దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏకంగా 175 అసెంబ్లీ స్థానాలు, ఏకంగా 25 ఎంపీ స్థానాలు మన రాష్ట్రంలో ఉంటే, ఈ 200 స్థానాలకు గాను ఏకంగా 50% అంటే 100 స్థానాలు నేను నా 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 అని పిలుచుకునే ఈరోజు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు ఈ వర్గాలకే ఈరోజు టికెట్లు ఇచ్చి వాళ్ళే ఈరోజు పోటీ చేస్తా ఉన్నారు మన పార్టీ తరపున అంటే, సామాజిక న్యాయానికి ఇది అర్థము అని చెబుతూ ప్రపంచానికి చూపించింది నువ్వు బచ్చా అంటా ఉన్నా, ప్రపంచానికి చూపించింది నువ్వు బచ్చా అంటా ఉన్నా ఈ జగన్ పరిపాలనలోనే కాదా అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నా. మరి నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశావు కదా, 3 సార్లు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటావు కదా, మరి సామాజిక న్యాయంలో నువ్వు చేసిందే అన్నయ్యా అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఓ మోసాల బాబు, ఓ